మమ్మీ వీకెండా అది ఎందుకులేమ్మా గుర్తు చేస్తావు? పెళ్ళైన దగ్గర నుంచి అదంటూ లేకుండా పోయింది నా లైఫ్లో. సాటర్డే సండే కొంచెం రిలాక్స్ అవుదాం కదా అనుకున్నా. ఫ్రైడే నైట్ ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్య తీర్థయాత్రల ప్రోగ్రాం పెట్టింది. ఇంకేముంది, పులిహోర, దద్దోజనం, చిరుతిళ్ళు, చెక్కలు, చక్రాలు అన్నీ వండించి ప్యాక్ చేసి పడుకునేసరికి 12 అయ్యింది. తెల్లారుజామున మళ్ళీ 4 గంటలకు లేచి అందరినీ తోలుకుని కారెక్కి అమ్మయ్య అనుకునేలోపు తోలు తీసిస్తావా, చెక్కులు తీస్తావా, కమలాలు ఒలిచిస్తావా అంటూ మొదలెట్టారు. ఇవన్నీ అయ్యి గుళ్ళు గోపురాలు రాత్రింపగలు తిప్పి ఒళ్ళు హోనం అయిపోయిందమ్మా. రాత్రి 12ంటికి వచ్చి ఇంటికి పడ్డాను. మళ్ళీ తెల్లారుజాము 4 గంటలకు లేసాను. వీళ్ళందరూ 8 దాకా పడుకున్నారు. నేను ఇల్లు, వంట, వార్పు, పిల్లలు, స్కూళ్ళు, బాక్సులు, ఆఫీసు అన్నీ చూసుకొని ఇప్పుడే వచ్చి పడ్డానమ్మా ఆఫీస్కి. పెళ్ళికి ముందు ఆఫీస్కి ఎలా వచ్చేదాన్నమ్మా నేను అసలు? మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ నెయిల్ పాలిష్. ఇప్పుడు పిచ్చి జుట్టు వేసుకొని ఆంటీ లాగా అంట్లు తోముకుని ఎలిసిపోయి నెయిల్ పాలిష్ వేసుకొని వచ్చాను. ఏంటమ్మా లైఫ్ ఇలా అయిపోయింది? ఇందుకోసమే పెళ్లి చేసుకుంది? ఎందుకమ్మా పెళ్లి చేశారు అసలు?